నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరు అని అడగగా అందరూ టక్కున చెప్పే సమాధానం నారా లోకేష్ గారు. మరి నారా లోకేష్ గారు ఈ పదవికి రాజీనామా చేస్తా అంటున్నారు. అసలు ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం వెనకాల కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నది డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు కావాలని. మరి ఇదే అంశం పైన కొందరు మీడియా ప్రతినిధులు లోకేష్ గారిని అడగగా, నాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇస్తే ఆ పదవే, అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా నేను రాజీనామా చేస్తా అంటూ లోకేష్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఏంటి సార్, ఎందుకు రాజీనామా చేస్తా అన్నారు? దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు రాజకీయ పార్టీలకి మౌలికంగా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీకైనా మన భారతదేశాన్ని పరిపాలించడానికి ఒక కాన్స్టిట్యూషన్ ఎలాగా ఉంటుందో, ప్రతి రాజకీయ పార్టీని మీరు ఎలా నడిపిస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రకారము, గైడ్లైన్స్ ప్రకారము ఒక బాధ్యత గల వ్యక్తి ఏం చేస్తారంటే, మనం గతంలో చూసాము, జగన్మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడిగా అని ప్రకటన చేస్తే ఎక్కడ మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక మీటింగ్ పెడితే ఎలక్షన్ కమిషన్ మెట్టిడ్స్ కొట్టింది. మెట్ అంటే అర్థం తెలుసు, రాయలసీమ వాళ్ళకి బాగా తెలుసు. మెట్టిడ్స్ కొట్టింది. అది ఎలా కుదరదు అని. అంటే పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీలో అధ్యక్షుడు కానీ, జాతీయ అధ్యక్షుడు కానీ, ఎనీ కైండ్ ఆఫ్ పోస్టు యాక్చువల్గా ఏంటంటే ఒక నామినేషన్ ఇస్తారు. పార్టీలో ఉన్న మెంబర్షిప్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే మనం ఎలక్షన్ పెట్టాలి. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పడటానికి ఎలక్షన్ ఎలా జరుగుద్దో అలాగే ప్రతి పోస్టుకు కూడా ఎలక్షన్ పెట్టాలి. ఇది నామ్స్ అయ్యే చెప్తాయి. ఏదన్నా ఇప్పుడు పార్టీలో విభిన్న స్వరాలు ఉంటాయి, విభిన్న రకాల వ్యక్తులు ఉంటారు. వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళు ఒక నోటిఫికేషను రిలీజ్ చేయాలి. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అధ్యక్షుడు కూడా పోటీ పడవచ్చు. లైక్ దట్ 1939లో ఎలక్షన్ జరిగింది. నేషనల్ కాంగ్రెస్కి ఎలక్షన్ జరిగింది. నేషనల్ కాంగ్రెస్, జాతీయోద్యమ కాంగ్రెస్కి ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు గాంధీ ఏం చేశాడంటే, మన తెలుగు వ్యక్తి అయిన పట్టాభి సీతారామయ్యని పెట్టాడు. అప్పుడు సుభాష్ చంద్రబోస్ యంగ్ అనమాట, ఆయన బెంగాల్ నుంచి నామినేషన్ వేశాడు. భారతదేశంలో అప్పుడు ఏంటంటే మనకి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి జాతీయ యుద్ధంలో అందరూ బోస్ కోట్లు వేశారు. పట్టాభి సీతారామయ్య ఓడిపోయాడు. అంటే అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఏ పదవైనా సరే ఆ పదవిని తీసుకునేటప్పుడు ఒక వ్యక్తికి నేనెందుకు అర్హుడు కాకూడదు అనుకున్నప్పుడు నామినేషన్ వేయచ్చు. అప్లికేషన్ ఇస్తారు, సంతకాలు పెట్టి నామినేషన్ వేయచ్చు. అప్పుడు మెంబర్షిప్ ఉన్నోళ్ళు ఓటేస్తారు. ఎనీ కైండ్ ఆఫ్ పోస్ట్ సెలక్షన్ ఆ విధంగానే ఉండాలి. అంటే పార్టీలో గ్రామీణ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వాల దాకా ఏకస్వామ్యం, నియంతృత్వం ఉండకూడదు రాజకీయ పార్టీలో. నేను ఒక అధికార ప్రతినిధిగా నేను ఉండాలనిపించింది. ప్రతి పోస్ట్కి ఒక నామినేషన్ తీసుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు నామినేషన్ వేసుకోండి. తర్వాత ఏంటంటే 2 సార్లు మించి ఉండటానికి వీలు లేకుండా చేసుకుంటారు. ఇప్పుడు అమెరికా చూస్తే మనకేమద్దంటే అధ్యక్షుడు ఉంటారు. వాళ్ళ రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఆ దేశ అధ్యక్షుడు కాట 2 సార్లు మించి అయ్యేదానికి లేదు. వాళ్ళ కాన్స్టిట్యూషన్ అదే విధంగా ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీల్లో ఏముంటుందంటే కంటిన్యూగా ఒకరే ఉంటారన్నమాట అధ్యక్షులుగా. దాన్ని మించి ఏంటంటే లోకేష్ గారు ఒక గొప్ప మాట అన్నారు, ఆల్రెడీ నేను 2 సార్లు 3 సార్లు చేశాను, నేనే ప్రతిసారిగా ఉండటానికి వీల్లేదు, ఎవరన్నా ఇంకొకరు కొత్త వ్యక్తుల్ని చేస్తే బాగుంటుంది అన్నటువంటి మంచి నిర్ణయం తీసుకున్నాడు. దాంట్లో ఇటువంటిది లేదు. విలేకరులు ఏంటంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తారనమాట. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకమ్మా, డిప్యూటీ సీఎం అనేది ఒక్కటే ఉండాలి. గతంలో మనం చూసాం 5-6 మంది డిప్యూటీ సీఎంలు ఉండకూడదు. అసలు ఏదంటే సీఎం తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇలాగే ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, అట్లాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. వాడు కూడా పిచ్చోడు చేసిండు కదని పిచ్చి పనులు చేయకూడదు అనమాట.
అందువల్ల ఏంటంటే ఒక జాతీయ స్థాయిలో చూసుకున్నా రాష్ట్ర స్థాయిలో తీసుకున్నా కూడా పార్టీకి ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ని గౌరవించాల్సినది పార్టీ యొక్క బాధ్యత. ఇప్పుడు పాలిట్ బ్యూరో మెంబర్స్ ఉంటారు. ఈ పాలిట్ బ్యూరో మెంబర్స్ ఏంటంటే వాళ్ళు నిర్ణయించుకొని ఒక నిర్ణయాన్ని చేసిన తర్వాత దాన్ని ప్రతి దాని మీద ఓటింగ్ పెడతారు. మీరు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ తీసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఓటింగ్ ఉంటుంది, ప్రతి నిర్ణయం మీద ఓటింగ్ ఉంటుంది. అటువంటి ప్రక్రియని మనం ముందడుగు వేయటం లోకేష్ ఆధ్వర్యంలో మంచిదేనమ్మా. లోకేష్ గారు తీసుకున్నటువంటి డిసిషను ఇంకొక మన పార్టీ అనగానే ఇవాళ 1 కోటి దాటిపోయింది సభ్యత్వం. 1 crore అబోవ్ సభ్యత్వం ఉన్నప్పుడు శాశ్వత సభ్యత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. పార్టీ 83 నుంచి పార్టీకి సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల ఏంటంటే టాలెంటెడ్ని ఎంకరేజ్ చేయాలి, ఒక్కరే ఉండటం మంచిది కాదు. ఇప్పుడు లోకేష్ గారు అన్నది 3 terms కంటే ఎక్కువగా ఉండకూడదు, సో నేను అందుకు రాజీనామా చేస్తాను జాతీయ అధ్యక్షుడిగా అని చెప్పారు. మరి లోకేష్ గారిని చూస్తే ఆయన ఒక యువనేత, పార్టీని కూడా తన భుజస్కంధాలపైన నడిపించగల సత్తా ఉన్న యువనేత. మరి ఇదే సమయంలో ఆయన రాజీనామా చేయవచ్చా, లేదు అంటే కొనసాగించవచ్చా సార్? నేననేది ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకమ్మా, పార్టీ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, పార్టీలో రకరకాల పదవులు ఉంటాయి. అన్ని పదవులకి సమర్థత ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు. అవకాశాలు రాక మూలంటారు కొంతమంది. అవకాశాలు వచ్చిన వాళ్ళు మీడియాలో పత్రికల్లో అవుపడతా ఉంటారు. కాబట్టి ఇంకా సమర్థులు లేరని మనం ఎందుకు అనుకుంటాం? సమర్థులు కూడా ఉంటారు, కానీ వాళ్ళకి అవకాశాలు రాక పార్టీలో ఏదో ఒక మూల దేనికో దానికి పనిచేస్తూ పోతారు. ఎవరికన్నా ఒక అవకాశం ఇస్తే కదా వాళ్ళ యొక్క సమర్థత బయటపడేది. అంటే ఇప్పుడు ఈ నిర్ణయంతో వేరొకరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని మీరు అంటారా? నేననేది ఏంటంటే మంచి నిర్ణయం అని నేను అంటున్నాను. ఒకే పదవిలో ఒకేరు కంటిన్యూగా ఉండటం కూడా మంచిది కాదమ్మా. 2 సార్లు చేసిన తర్వాత ఇంకొకరికి అవకాశం ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎలా చేస్తున్నారు కూడా మనకు అర్థమవుద్ది. ప్రజలు చూస్తారు, పార్టీ చూస్తుంటారు. ఏకస్వామ్యం ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో ఏకస్వామ్యం మంచిది కాదు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో అచ్చెన్నాయుడు చేశాడు. అచ్చెన్నాయుడు ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు పల్లా శ్రీనివాస్ చేస్తున్నాడు. కాబట్టి అతని సమర్థత ఏం చేశాడు పార్టీకి అనేది ఇంటర్నల్గా చర్చించుకుంటారు. అతను సాధించిన విజయాలు ఏంటి, పార్టీకి ఏమన్నా కొత్త విషయాలు ఏమన్నా కొత్తవి చేశాడా, పార్టీ అధ్యక్షుడిగా అతని బాధ్యత ఎక్కడన్నా సమస్య ఉన్నప్పుడు పోయి అతని యొక్క పనితీరుని కూడా పార్టీ బేజూరేస్తుంది. కాబట్టి లోకేష్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటాం కానీ సీఎం అంటాం అనేది ఇప్పుడు సీఎం అనే పదం దరిదాపుల్లో లేదమ్మా. బాబు గారు లైవ్లో ఉన్నారు, ఆయన ఉన్నన్ని రోజులు ఆయనే ఉంటాడు సీఎంగా. సీఎం క్యాండిడేట్గా బాబు గారు ఉన్నన్ని రోజులు బాబు గారే ఉంటారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు 75 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రోళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నప్పుడు అది ఇంకో ఆ ప్రశ్న తలెత్తదు. డిప్యూటీ సీఎం అనే పదాన్ని ప్రశ్నకి తావే లేదు. ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఆనర్ చేయాలా, రెస్పెక్ట్ చేయాలా, అంతే తప్ప నా ఉద్దేశం నేను గతంలో కూడా చెప్పాను. లోకేష్ గారు 3 సంవత్సరాలుగా మంత్రిగా ఉండి చివరి 2 సంవత్సరాలు పార్టీ బాధ్యతలు భుజస్కంధాల మీద వేసుకొని 2029లో మళ్ళీ పార్టీని కానీ రాబోయే 29లో రాబోయే జనరల్ ఎలక్షన్లో సమరబేరిలో విజయడంకా మోగించాల్సిందే. ఇప్పుడు 24లో యువగళం పాదయాత్రతో పార్టీని జయకేతనం ఎగరవేశాడు, విజయకేతనం దిశగా నడిపించాడు. అదే ఆ యువకుడే ఏం చేయాలంటే 29లో మళ్ళీ పార్టీని మళ్ళీ విజయ తీరాలకు కానీ తీసుకొచ్చాడు అనుకో, అప్పుడు లోకేష్ యొక్క చరిత్ర చెరగపోనిది. ఎవడన్నా చింపితే చినిగిపోయేది కాదు కదా. యువగళం ద్వారా ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నాడు, పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా యువతకి ఒక ఐకాన్లు నేనున్నాను అని కార్యకర్తలకు భరోసా ఇచ్చి పార్టీని గెలిపించడంలో లోకేష్ పాత్ర అమోఘమైంది, అనిరచ్యుతమైంది. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఒక 3 ఏళ్ళు లోకేష్ గారు మంత్రిమండలిలో ఉండి చివరి 2 సంవత్సరాలు పార్టీకి పనిచేయటం తెలుగుదేశం పార్టీకి మంచి శ్రేయస్కరంగా ఉంటుంది, ఉభయతారకంగా ఉంటుంది. గతంలో మనం ఏంటంటే 14-19 మధ్యలో చూసాము, తండ్రి కొడుకులు ఇద్దరు ప్రభుత్వంలో ఉండటం వల్ల పార్టీ నష్టపోయిందనమాట. పార్టీలో ఎక్కడ ఏం జరుగుతుందో ఇమీడియట్గా డిసిషన్ తీసుకోవాలంటే
ఎవరో ఒకరు బాబు గారు కానీ అట్లా లోకేష్ యువనాయకుడు కాబట్టి పార్టీ బాధ్యతలను తీసుకొని ఒక 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఆ తర్వాత ఏముంటుందమ్మా రిబ్బన్ కటింగ్లే ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఈ ఫౌండేషన్ స్టోన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలింది 24 నెలల్లో 6 నెలల్లో ఎలక్షన్కి పోద్ది. ఇంకా మనకి 18 నెలలు ఉంటుంది. ఆ 18 నెలల్లో మనకి నెలకు ఒక నియోజకవర్గం తిరిగినా కూడా టైం చాలదు కాబట్టి పూర్తిగా పార్టీకి ఒక 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి లోకేష్ అనుకున్న లక్ష్యాన్ని యువతకి 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఆల్రెడీ రీచ్ అయ్యారు. 20 కంపెనీల లిస్టు ప్రకటించాడు. దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన అన్నీ చూపిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే లోకేష్ గారు నా ఉద్దేశంలో అయితే తను మంత్రిగా కొనసాగుతూ ఒక 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి చివరి 2 సంవత్సరాలు పార్టీని తన చేతుల్లోకి తీసుకొని మళ్ళీ విజయకేతనం జయకేతనం ఎగరేసి తెలుగు ప్రజలకు ఆ తర్వాత నిర్ణయించుకోవచ్చు. కానీ కాలాన్ని ముందే అంచనా వేయడం తప్పు. మొత్తానికి లోకేష్ గారు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అయిందని, వేరే వారి యొక్క సమర్థతను కూడా చూడడానికి ఇది ఒక అవకాశం అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.